16 వసంతాలు దేవుడు తన కృపతో నన్ను కాచి కాపాడి తన గురువుగా ఈ గురుత్వ జీవితాన్ని నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చేయడంలో యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెప్పడమే. 16 వసంతాలు ఆయన తన గురుత్వ జీవితంలో నన్ను నడిపించాడు. ఇదిగో ఈ 17వ సంవత్సరాలు అడుగు పెట్టడానికి ఆయన ఎంతగానో దోహదపడ్డాడు. ఆయన లేకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నది వాస్తవం. కాబట్టి ఈనాడు ఆ దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ గురుత్వం గురించి కొన్ని అంశాలు మనం ముచ్చటించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అపారమైనటువంటి కృపతో 2008వ సంవత్సరం జనవరి నెల 4వ తారీఖున మహాఘనత వహించిన జాన్ ములగాడ పీఠాధిపతుల దివ్య హస్తాల మీదుగా నేను గురుత్వాన్ని స్వీకరించాను. అటు తరువాత మొదటిగా నేను కామరపుకోట విచారణలో సహాయ గురువుగా పనిచేయడానికి పంపించబడ్డాను. అక్కడ నేను 2.5 సంవత్సరాలు సహాయ గురువుగా కామరపుకోటలో పనిచేశాను. అటు తరువాత పెనుగొండ విచారణకు సహాయ గురువుగా పంపించబడ్డాను. అక్కడ 2.5 సంవత్సరాలు సహాయ గురువుగా పనిచేశాను. అటు వెనుక నేను అంబాజీపేటకు సహాయ గురువుగా పంపించబడ్డాను. అక్కడ 9 నెలలు సహాయ గురువుగా పనిచేయడం, అక్కడ ఉన్నటువంటి అంబాజీపేట స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ సబ్జెక్టుని బోధించడం జరిగింది. అటు తరువాత మన ప్రస్తుత పీఠాధిపతులు మహాగణ పొలిమేర జయరావు గారి యొక్క హస్తాల మీదుగా పందిరిమామిడిగూడెం విచారణకు విచారణ గురువుగా పంపించబడ్డాను. బాబు జార్జ్ ఫాదర్ గారి తరువాత విచారణ యొక్క బాధ్యతలను చేపట్టి 5 సంవత్సరాల 2 నెలలు అక్కడ విచారణ గురువుగా నా సేవలు అందించాను. దేవుని యొక్క కృపతో ఆ విచారణలో దొరమామిడిలో దేవాలయాన్ని, యేసు దివ్య హృదయ గ్రోటోను నిర్మించడం దేవుని యొక్క కృపతో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యాలు. అక్కడ బాయ్స్ హాస్టల్ ఉండడం వల్ల 20 మంది స్టూడెంట్స్ పైగా అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడు వారికి, అదేవిధంగా సిస్టర్స్ దగ్గర చదువుకునేటటువంటి గర్ల్స్కి నేను ఆధ్యాత్మిక గురువుగా, రెక్టర్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి బిడ్డలను విశ్వాసంలో తీర్చిదిద్దడం, చదువు సంధ్యల్లో వాళ్ళకు మరింత మక్కువను పెంచడం, వాళ్ళ చదువులు పూర్తి చేసుకొని మరింత స్థితికి ఎదగడానికి దోహదపడడానికి నాకు అక్కడ అవకాశం దొరికింది. అటు తర్వాత ఆ పందిరిమామిడిగూడెంలో కోయలకు, కొండరెడ్లకు దేవుని వాక్యాన్ని బోధించడం నా జీవితంలో ఎన్నడూ మర్చిపోనటువంటి గొప్ప తీపి జ్ఞాపకం. అటు తర్వాత నేను ఏలూరుపాడు విచారణకు విచారణ గురువుగా పంపించబడ్డాను. ఆ విచారణలో నా శ్రాయశక్తిలా కృషి చేశాను. కరోనా సమయంలో కూడా దేవుని కార్యాలు కుంటుపడకుండా ఆ యొక్క విచారణలో చాలా కృషి చేయడం జరిగింది. అది చాలామందికి తెలిసినటువంటి అంశమే. అటు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను తెడ్లం విచారణలో విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ తెడ్లం విచారణలో ప్రస్తుతం చేపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలన్నిటికీ కూడా దేవుని యొక్క సహాయ సహకారాలు నాకు తోడుగా ఉండాలని దయచేసి మీరందరూ నా కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మందరినీ కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్ర గ్రంథంలో గిద్యోను అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. దేవుడు ఈ న్యాయాధిపతి అయినటువంటి ఈ గిద్యోనుని నీవు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమని, ఆ యుద్ధంలో నీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. సరే, ముందు అనుమానించిన తరువాత దేవుని దగ్గర నుంచి కొన్ని దృఢమైనటువంటి సూచక క్రియలు చూచిన తర్వాత దేవుడు తప్పకుండా తనకు సహాయపడతాడనే నమ్మకంతో ఇశ్రాయేలీలను పోగు చేసుకొని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సంసిద్ధమయ్యాడు. యుద్ధరంగం సిద్ధం చేయబడింది. అటు అమాలేకీయులు, ఇటు ఇశ్రాయేలీలు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో దేవుడు ఒక్కసారిగా గిద్యోనుతో, నీవు వీళ్ళందరినీ వేసుకొని యుద్ధానికి వెళ్ళడానికి లేదు, అమాలేకీయుల మీదకి నీవు 300 మంది యోధులను మాత్రమే
నీ వెంట తీసుకుని యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. గిద్యోను చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, అక్కడ 10,000కు పైగా సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉండగా నేను 300 మందిని మాత్రమే యుద్ధానికి వెంటబెట్టుకొని వెళ్ళడం, ఆ విధంగా వెళ్ళి యుద్ధంలో గెలవడం, ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎలా సాధ్యమయ్యే విషయం అని చెప్పి ఆశ్చర్యపోయాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా చెయ్యవలసిన పరిస్థితి వచ్చింది. సరే, దేవుని మాటను నమ్ముకొని దేవుడు చెప్పినట్లుగా 300 మందిని ఆ యుద్ధానికి వెంట వేసుకొని వెళ్ళాడు. ఈ యుద్ధంలో అద్భుతమైన రీతిలో గిద్యోను, ఆ మాటకు వస్తే ఇశ్రాయేలీయులు ఈ యుద్ధంలో గెలిచారు. తర్వాత దేవుడు గిద్యోనుతో అన్నమాట, నీవు సర్వసైన్యాన్ని వెంట వేసుకొని నువ్వు యుద్ధం చేసి ఈ యుద్ధంలో గెలిచినట్లయితే నీ శక్తియుక్తుల వల్లనో లేక నీకున్నటువంటి ఆ సైన్య బలం వల్లనో యుద్ధంలో గెలిచినట్లు నువ్వు భావించేవాడివే. కానీ ఈ రోజున 300 మందిని మాత్రమే, అది బలహీనులను వెంట వేసుకొని ఆ అశేషమైనటువంటి సైన్యం ఉన్న అమాలేకీయులను నువ్వు గెలిచావు. ఈనాడు నీకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, ఇది దేవుడు చేసిన కార్యం, దేవుని వల్లనే ఇది సాధ్యమైందని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావు. అందుకే నేను ఆ సైన్యం మొత్తాన్ని తగ్గించి 300 మందిని మాత్రమే వెంట పెట్టుకొని యుద్ధం చేయమని చెప్పాను అన్నాడు. బలహీనులను లేవనెత్తి వారికి తన బలాన్ని ఇచ్చి దేవుడు తన మహిమను చాటుకుంటాడు అన్న విషయాన్ని ఇక్కడ ఈ ఉదాంతం మనకు తెలియచేస్తూ ఉంది. మరియ తల్లి కూడా తనను గురించి చెబుతూ, దీనురాలినైన నన్ను ఆయన లేవనెత్తాడు, ఇది దైవ కార్యం, దేవునికే మహిమ చేకూరాలి అంటూ ఉంది. ఈనాడు నేను కూడా దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నిటికీ కూడా ఇది దైవ కార్యం, దేవుడే నాకు తోడుగా ఉండి నడిపించాడు, నిజానికి నాదంటూ ఏమీ లేదు, సమస్తము ఆయనయ్యుండి ఇంతకాలపు నా జీవితాన్ని నడిపించాడని చెప్పి నేను నిర్మోహమాటంగా ఎలాంటి భేషజాలు లేకుండా ఈ మాటను ఒప్పుకుంటూ ఉన్నాను. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. బలహీనమైన సమయాలలో బలపరుస్తూ, అనారోగ్య సమయాలలో ఆరోగ్యాన్ని ఇస్తూ, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నన్ను గట్టెక్కిస్తూ, అనేకమైనటువంటి పరిస్థితుల్లో నాకు వెన్నంటే ఉండి నన్ను నడిపించి ఈ రోజున ఈ 16 వసంతాల గురుత్వ జీవితాన్ని ముగించేలా 17వ సంవత్సరంలో అడుగుపెట్టేలా నన్ను నడిపించుకుని వచ్చాడు. మహిమ ఘనత దేవునిదే. ప్రియ దేవుని బిడ్డలారా, గురుత్వం అనేది మహోన్నతమైనటువంటి స్థితి. అది దేవుడిచ్చేటటువంటి ఉచితానుగ్రహం. ఒక వ్యక్తి యొక్క బలాన్ని బట్టో, లేక అతను కొన్నటువంటి ఏవేవో టాలెంట్లను బట్టో, లేకపోతే అతని శక్తియుక్తులను బట్టో దేవుడు ఒక వ్యక్తిని గురుత్వానికి పిలవడం. ఈనాడు మనం విన్నటువంటి గిద్యోను ఉదంతంలో బలహీనులను లేవనెత్తుతాడు, బలహీనులను బలపరిచి వారికి శక్తినిచ్చి ఆ రీతిగా తన మహిమను, తన శక్తిని దేవుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ మాటకు వస్తే, దేవుడు ఇచ్చేటటువంటి ఉచితానుగ్రహాన్ని పొందుకున్న వాడిని నేను. మహిమ ఆయనదే, ఘనత ఆయనదే. ఆయనే ఇంతకాలపు ఈ జీవితాన్ని నడిపించాడు. గురుత్వం గురించి మాట్లాడుతూ పునీత జాన్ మరియ వియాన్ని, యేసుక్రీస్తుని యొక్క ప్రేమగల హృదయం నుండి పుట్టినటువంటి ప్రేమే ఈ గురుత్వము అన్నాడు. దేవుని యొక్క ఎల్లలో లేని ప్రేమ ఈ గురుత్వం. క్రీస్తు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు మానవాళికి అంతా సిద్ధం చేశాడు. అయితే ఈ రక్షణ భాగ్యాన్ని మానవాళికి పంచేటటువంటి ఆ గొప్ప వరాన్ని తాను స్థాపించిన గురుత్వం ద్వారా, గురువుల ద్వారా ఈ మానవాళికి అందిస్తూ ఉన్నాడు. వెలకట్టలేని నిధి ఒక గదిలో ఉంది. ఆ గది తాళపు చెవులు ఇదిగో గురువుకి అందిస్తూ ఉన్నాడు. ఈ విధంగా గురువు ద్వారా ఆ వెలకట్టలేని రక్షణానుగ్రహాలను, ఆ నిధిని ఈ ప్రపంచానికి దేవుడు అందిస్తూ ఉన్నాడు. పునీత చిన్న తెరేసమ్మ గురువు గురించి మాట్లాడుతూ, అసలు గురువు లేకపోతే నాకు దేవుడే అందడు. ఆ మాటకు వస్తే, నేను దేవుణ్ణి పొందడానికి ముఖ్యమైన కారకుడు గురువే కాబట్టి, ఆ గురువు ద్వారానే నేను దేవుణ్ణి పొందుతున్నాను కాబట్టి, ఇక ఈ లోకంలో ఆ దేవుణ్ణి అందించే, ఆ దేవుని తర్వాత అంతటి దేవుడు గురువేనని చెప్పి పునీత చిన్న తెరేసమ్మ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే గురువు పూజ చేయడానికి వారి యొక్క కాన్వెంట్కి వచ్చినప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆయన యొక్క పాద పద్మాలు ఎక్కడెక్కడైతే మోపి ఆయన నడిచి వెళ్ళాడో
ఆయా ప్రదేశాలను స్వయంగా ఆమె ముద్దాడి గురువుకు కృతజ్ఞతలు తెలియచేసేది. అంతటి ప్రేమ ఆమె గురువు మీద ప్రదర్శించేది. అదే రీతిలో మనము పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారిని మనం చూసినప్పుడు, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు గురువు యొక్క ఔన్నత్యాన్ని, గురుత్వం యొక్క మహత్మ్యాన్ని వెల్లడి చేస్తూ ఆ గొప్ప స్థితిని దేవుడు ఈ మానవాళికి ఇచ్చాడు. ఆ గొప్ప గురుత్వం అనేటటువంటి ఆ గొప్ప స్థితి గురువు పొందడం వల్ల, ఇదిగో నా ముందు దేవదూత గురువు ఇద్దరు నిలబడితే నేను ముందుగా గురువుకే నమస్కరిస్తాను అన్నాడు. పునీత పాద్రే పియోకు యేసుక్రీస్తు దర్శనమిచ్చినప్పుడు తాను గురువు గురించి చెబుతూ, నా కన్న తల్లికి కూడా నేను ఇంతటి భాగ్యాన్ని ఇవ్వలేదు, అనునిత్యము తమ హస్తాలలో నన్ను ఎత్తి పట్టుకొని నన్ను ఈ మానవాళికి నిత్యము పంచేటటువంటి గొప్ప భాగ్యాన్ని నేను గురువుకి ఇచ్చానని చెప్పి యేసుక్రీస్తువు గురువు గురించి పాద్రే పియోతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు గురుత్వమే ఉండి ఉండకపోతే ఈ మానవాళి దేవుడు అందించినటువంటి రక్షణానుగ్రహాలను పొందలేకపోయేది. అందుకే క్రీస్తువు తన శిష్యులను పంపిస్తూ, మిమ్మల్ని స్వీకరించువారు నన్ను స్వీకరిస్తున్నారు అన్నాడు. ఈ నా సేవకులను మిమ్మలను గుర్తించి గుక్కెడు మంచినీళ్లు ఎవరు మీకు ఇచ్చినా దానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారంటూ తన యొక్క శిష్యులను ఈ భూదిగాంతాలకు తాను తీసుకొచ్చిన రక్షణ సందేశాన్ని ప్రకటించి అనేక ఆత్మలను ఈ రక్షణ భాగ్యంలోనికి నడిపించే బాధ్యతను యేసుక్రీస్తు అందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము గురుత్వం గురించి ఆలోచిస్తూ ఉన్నాము. మరి మనకి దేవుణ్ణి అందించి మన జీవితాలను రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని దేవునితో ఐక్యపరచి దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా, ఆ దేవుని బిడ్డలుగా మనల్ని నిత్యము మార్చడానికి, మన బాల్యం నుండి మరి మనం మరణించే గడియ వరకు కూడా మన వెన్నంటే ఉండి మనల్ని దేవుని వద్దకు నడిపించేవాడు గురువు. కాబట్టి మనకు ఎంతోమంది ఆప్తులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. కానీ వీళ్ళు ఎవ్వరూ చేయలేనటువంటి మహోన్నతమైన కార్యాన్ని మనకు గురువు నిత్యము చేస్తూ ఉంటాడు. స్వయంగా తల్లిదండ్రుల వలె నిత్యము మనకి దేవుని శరీర రక్తాలను గోరుముద్దగా అందిస్తూ మనల్ని అందరినీ ఆ స్వర్గరాజ్యానికి, ఆ నిత్య జీవానికి వారసులుగా మారుస్తూ మనల్ని దేవునిలో నడిపించేవాడు, దేవునిలో బలపరిచేవాడు గురువు. అసలు గురుత్వమే లేకపోయినట్లయితే నిజంగా ఈ మానవాళి ఇంకా చీకటిలోనే ఉండిపోయేదేమో. క్రీస్తు తీసుకొచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని ఈ మానవాళి గురుత్వం లేకపోతే ఏ విధంగా స్వీకరించేదో మనకి అర్థం కాని విషయం. మరి ఎంతటి మహోన్నతమైన వరాన్ని, గురుత్వాన్ని మనకు అందించిన ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. గురువులను నిత్యము మనం గౌరవిస్తూ ఉండాలి. ఆ గురువుల యొక్క సలహాలను మనము దేవుని సలహాలుగా, గురువు యొక్క బోధలను దేవుని బోధలుగా భావించి వాటిని మనము నిత్యము మన జీవితంలోనికి స్వీకరించి మన జీవితాలను మనము ధన్యం చేసుకోవాలి. ఈ గొప్ప గురుత్వాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభు యొక్క అపారమైన అనుగ్రహాలు, దీవెనలు గురువుల ద్వారా మీరు నిత్యము పొందుకోవాలని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆ చల్లని ప్రభు గురువు ద్వారా మనలను అనునిత్యము బలపరుస్తూ పవిత్రపరుస్తూ నడిపిస్తున్న ఆ ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలను గురువుల ద్వారా బలపరిచి పవిత్రపరచి మీ జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమెన్.